ಆಜೀವಾದಿನ ಬಾಳುವೆ ನೀ ನಡೆಸನ್ನದೋ ನೀಯ ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ ನನ್ನ ದೋಣಿಯು ನೀರಲ್ಲಿ ಮುಳುಗಲು ನೀರೇ ನಾನೆಂದು ಎದರಿಕೆನು ನನ್ನ ದೋಣಿಯು ನೀರಲ್ಲಿ ಮುಳುಗಲು ನೀರೇ ನಾನೆಂದು ಎದರೇನು ಈತ ನಿನ್ನ ತ್ಯಾಗದಿ ನಾ ಬಾಳುವೆ ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ ನಿನ್ನ ಜೀವವು ನನಗಾಗಿಯೇ ಆ ಜೀವದಿನ ಬಾಳುವೆ ನೀ ನಡೆಸನ್ನದೋ ನೀಯ ನಿನ್ನ ರಕ್ತದಿ ನನ್ನ ಪಾಪಕ್ಕೆ ಕ್ರಯವ ಕೊಟ್ಟದವು ನೀನಲ್ಲವೇ ನಿನ್ನ ರಕ್ತದಿ ನನ್ನ ಪಾಪಕ್ಕೆ ಕ್ರಯವ ಕೊಟ್ಟದ ನೀನಲ್ಲವೇ ಈತ ನಿನ್ನ ಪ್ರೇಮದಿ ನಾ ಹಾಡುವೆ ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ ನಿನ್ನ ಜೀವವು ನನಗಾಗಿಯೇ ಆ ಜೀವದಿನ ಬಾಳುವೆ ನೀ ನಡೆಸನ್ನದೋ ನೀಯ ನಿನ್ನ ತಾಯಿ ಪ್ರೀತಿ ಭಕ್ತಿಗೆ ನೀಡಲು ನನ್ನಲ್ಲಿ ಬರಿದಾಗಿದೆ ನಿನ್ನ ತಾಳ್ಮೆ ಪ್ರೀತಿ ಭಕ್ತಿಗೆ ನೀಡಲು ನನ್ನಲ್ಲಿ ಬರಿದಾಗಿದೆ ನನ್ನ ಜೀವ ನಿನಗಾಗಿಯೇ ನಾ ನೀಡುವೆ ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ ನಿನ್ನ ಜೀವವು ನನಗಾಗಿಯೇ ಆ ಜೀವದಿನ ಬಾಳುವೆ ನೀ ನಡೆಸನ್ನದೋ ನೀಯ. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಕಲ್. బైబిల్ స్టడీ చేయడానికి మనకు దేవుడు అనుగ్రహించిన దేవునికి మరి ముఖ్యంగా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే మనం 7 అధ్యాయాల వరకు మనం హెబ్రీ పత్రికలో ధ్యానించి ముందుకు నడిపించాడు ప్రభు. అని మనం వచనం తర్వాత వచనం మీద మనం ధ్యానించడం లేదు, కానీ అది హెబ్రీ పత్రికలో ఒక మెయిన్ ఆబ్జెక్ట్ దేని మీద చెప్తున్నాడు అనే దాని మీద మనం ఫోకస్ చేస్తూ వెళ్తా ఉన్నాము. ఇప్పుడు 7 అధ్యాయాల వరకు మనం చూసాము. ఇవన్నీ కూడా ఇప్పుడే బ్రదర్ కూడా చెప్పాడు ఏమి జరిగాయని. కానీ డైరెక్ట్ గా మనము ఈ దినాన 8వ అధ్యాయము మొత్తం కూడా 8వ అధ్యాయం మొత్తం కూడా మేము ధ్యానిద్దాము. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరలోక మా తండ్రి, పరిశుద్ధుడా, దయగలనైనా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తండ్రి, మాకు సర్వము మీరై ఉన్నారు ప్రభా. దానిని మీ వాక్యం ద్వారా అయా మీరు బయలుపరిచిన ఆ విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మేము మరొకరు మీద ఆధారపడాల్సిన అవసరం లేదని, సమస్తం మీరని అయా తండ్రి ప్రభా మీరు మాకు బయలుపరిచి విశ్వసించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ సమయంలో హెబ్రీ పత్రిక ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని మీ యొక్క ఒక మాటను మా హృదయాలలో తండ్రి ప్రభా తండ్రి నాటుకున్నట్టుగా మాట్లాడమని
గ్రహించినట్టుగా కృప చూపించమని, అయా మాకు వినగలిగే చెవులు మాకు దయచేయమని, అయా నన్ను మీ బోరగా వాడుకోమని, మీ సిలువ చాటున దాచి అయా మీరే మాతో మాట్లాడమని, అయా ఈ కొద్ది విన్నపములు మా రక్షకుడు మా ప్రభుని యేసుక్రీస్తునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మనం 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1 నుంచి మనము ఆ, మొట్టమొదటిగా 5 వచనాల వరకు చదువుకుందాం. ఆ, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. మేము వివరించుతున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్రం ప్రకారము అర్పణలు అర్పించువారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉన్నాడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయుదురు. చాలా బాగా, థ్యాంక్ యూ బాగా. అయితే మనం ఇక్కడ 8వ అధ్యాయంలో 2 విషయాలు మనము మెయిన్ గా మనకు చెప్పబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే మొట్టమొదటిగా ఆయన ప్రధాన యాజకుడని, అది కూడా నిజమైన గుడారంకు ఆయన యాజకుడిగా ఉన్నాడని ఆయన మనం ఇక్కడ చెప్పబడినట్టుగా చూస్తున్నాం. మోషే నిర్మించిన ఆ ఆ గుడారం కాదు కానీ ఆయన పరలోకంలో ఉన్న నిజమైన ఆ గుడారంకు ఆయన యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ఉన్నాడని ఇక్కడ మనం చూస్తాము. రెండవదిగా ఆయన మనకు కొత్త నిబంధన, శ్రేష్టమైన కొత్త నిబంధన మనకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పాత నిబంధన, మొదటి నిబంధన, ఆ తర్వాత మనకు కొత్త నిబంధన మనకు ఆ శ్రేష్టమైనది, ఎంత శ్రేష్టమైనదో అనేది ఇక్కడ మనం 8వ అధ్యాయంలో చూస్తున్నాం. అయితే ఆ ప్రధాన యాజకుడి గురించి మనము ఎక్కువగానే మనము మొదటి అధ్యాయం నుంచి ధ్యానిస్తూ వస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ప్రధాన యాజకుడి గురించి కంటే కూడా ఆ ఇంకొక విషయాన్ని ఆయన ఆ తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో అయితే మెలికీషెదెకు క్రమం చెప్పున ఆయన యాజకుడిగా పోలికగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పోలికగా ఉన్నట్టుగా మనం చూచాం. అదే విధంగా ఇక్కడైతే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, కానీ అక్కడ ఆ అధ్యాయంలో మొత్తం ప్రధాన యాజకుడి యొక్క యోగ్యతలు, ఆయన యొక్క శ్రేష్టతను, ఆయన గుణాలను, ఆయన ఎంత పరిశుద్ధుడో అని మనం చూసాం. కానీ ఇక్కడ ఆయన ప్రత్యేకంగా ప్రత్యక్షపు గుడారం గురించి చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ ప్రత్యక్షపు గుడారము ఈ భూలోకం సంబంధమైనది కాదు. మోషేకి ఆజ్ఞాపించాడు ఒక గుడారాన్ని చేయమని. అయితే ఆ గుడారము ఆ మోషే ఏ విధంగా చూపించాడో అదే విధంగా ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. అదే నిర్మకాండము 25:40లో మనం చూస్తాము. అదే మాటని ఇక్కడ ఆయన రాసి ఉంచినట్టుగా చూస్తున్నాం. అటైతే ఆయన ప్రతి మొదటి అధ్యాయం నుంచి ఆయన ఒకే ఒక మాట చెప్తూ వస్తా ఉన్నాడు. ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడంటే, మేము వివరించున్న సంగతుల సారాంశం ఏదైనా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన
నిజమైన గుడారమునకు పరిచారకుడు ఎండి పరలోకమందు మహామహుని సింహాసనముకు కుడిపార్శ్వన ఆసీనుడయ్యాను అని చూస్తున్నాం. ఈ మాట మనం మాటి మాటికి చూస్తున్నాము. మొదటి అధ్యాయంలో కూడా మనం ధ్యానించాం. ఆయన పరలోకమందు మహామహుని సింహాసనమును కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు అని చూస్తున్నాం. నిజంగా మనం పాత నిబంధనలో నిర్గమకాండం, లేవీకాండంలో మనం బాగా చదివితే యాజకుడు ఎప్పుడు కూడా ప్రత్యక్ష గుడారంలో కానీ ఆయనకి కూర్చునేదానికి అవకాశమే ఉండదు. ఆయన నిలబడే బలులు అర్పించాలి, నిలబడే ఆయన సేవాకత్వం చేయాలి అనే విషయాన్ని మనం అహరోను కాడి నుంచి మనము చూస్తా వస్తాం. అక్కడ సీటే మాత్రం ఉండదు. అయితే ఈ ప్రధాన యాజకుడు అయితే నిజమైన గుడారంలో సేవ చేస్తున్నాడు. కానీ ఆయన ఎక్కడున్నాడంటే మహామహుని సింహాసనం పక్కన కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడండి. మనకు అనిపిస్తుంది యూదులందరూ కూడా ఏంది యాజకుడు నిలబడి ఉండాలి కదా, యాజకత్వం కూర్చొని చేయరు కదా, కానీ ఈయనేంది దేవుని ఎదుట కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడని మనం ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. మనం ఆల్రెడీ మొదటి అధ్యాయంలో కూడా ధ్యానించారు. ఆయన సంపూర్ణంగా ఆయన యాజకత్వం ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన యాజకత్వం చేయలేదు. కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన తన రక్తము, పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకొని ఆయన పరలోకానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అప్పటి నుంచి ఆయన ఈ లోక సంబంధమైన గుడారమునకు యాజకత్వం చేయలేదు. ఆయన మనం ఇక్కడ చూస్తాం ధర్మశాస్త్రం ప్రకారము అర్పణలు అర్పించుతున్నారు కనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు అని మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యూదా గోత్రంలో పుట్టినవాడుగా, ఆయన లేవి గోత్రంలో పుట్టలేదు. కానీ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా దేవాలయంకి వెళ్ళి యాజకత్వం చేసిన వాడు కాదు. కానీ ఎప్పటి నుంచి ఆయన ఎందుకు వచ్చింది మనం చూసాం. 7వ అధ్యాయం మెల్కీషెదెకు క్రమం చెప్పున ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడని. మనం ఆ సిలువలో ఆ మరణించిన తర్వాత ఆ పాత గుడారముకు ఇంకా ఆయన పని లేకుండా ఒకే ఒక బలి అర్పించి నేనే ద్వారమును అని చెప్పిన, దేవుని ఎదుటకు నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పాడు. నా ద్వారా తప్ప ఇంకెవరు కూడా వెళ్ళరని ఆయన మార్గంగా ఉన్నాడు. అటువంటి ప్రభువు ఆయన పరిశుద్ధ దేవాలయంలోని తెరను రెండుగా చినిగినట్టుగా మనం చూస్తున్నాం. అదే మత్తయి సువార్తలో మనము 27వ అధ్యాయము 51 చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 చదవండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చీగెను. భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను. ఇక్కడ మనం చూస్తాం తెర రెండుగా చినిగనని మనం చూస్తున్నాం. దేవాలయపు తెర పైనుండి కిందకి రెండుగా చినిగనని చూస్తున్నాం. ఇంకా ఆయన ఈ దేవాలయం, ఈ గుడారంతో ఇంకా పని లేదు. ఆయన ద్వారాన్ని రెండుగా చినిగినట్టుగా మనం చూస్తున్నాం.
ఆ తర్వాత ఆయన నిజమైన హస్తకృత్యం కాని దేవాలయం, నిజమైన గుడారం, పర సంబంధమైన గుడారం, ఆయన ఒక ఛాయగా ఆ మోషేకు చూపించాడు. ఆ ఛాయ ప్రకారం ఆయన చేశాడు. ఆ ఆ గుడారంలో ఆయన ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రత్యక్ష గుడారంలో ఇంకొక ఈ యాజకుడికి మనం చూస్తున్నాము, ఆ దినం నుంచి ఆ దేవాలయము, ఆ గుడారము ఇంకా రీప్లేస్ చేయబడినట్టుగా మనం చూస్తాం. ఇంకా అవసరం లేదన్నట్టు మనం చూస్తున్నాం. ఇంకా బలులు, నో ఆల్టర్ నో బ్లడ్ అని మనం చూస్తున్నాం. ఇంకా అవసరం లేదు, ఇంకా బలి అవసరం లేదు, రక్తం లేదు. ఆ విధంగా ఆ దినము నుంచే అది ఆ స్టాప్ అయిపోయినట్టుగా మనం చూస్తాం. ఆ గుడారంతో మనకు పని లేదన్నట్టు. ఈ ఎబ్రీ పత్రిక రాసిన తర్వాత నీరో చక్రవర్తి వచ్చి ఆ దేవాలయాన్ని మొత్తం కూడా నాశనం చేసినట్టుగా చూస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ బలి లేదు, అక్కడ యాజకత్వము లేదు. ప్రభు ఆ దేవాలయపు తెరను రెండుగా చినిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నిజమైన గుడారము పరలోకంలో మనం ప్రవేశించినట్టుగా చూస్తాం. ఆ గుడారంలో ఆయన కంప్లీట్ గా యా- ఒకే ఒక బలి ద్వారా సంపూర్తి చేశాడు కాబట్టి ఆయన కుడి పార్శ్వమున సర్వాధికారం ఇవ్వబడి ఆయన కూర్చొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రధాన యాజకుడు సంపూర్తి చేశాడు. ఈ అహరోను యాజకత్వం మనం చూసాము. వాళ్ళు చేసిన బలి, ప్రతి బలికి కూడా మన పాపములను కవర్ చేసేదిగా మాత్రమే ఉంటుంది, తీసివేసే వేయబడినదిగా ఉంటుంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలి, ఆయన మన పాపములను ఎత్తివేసినట్టుగా చూస్తున్నాం, తీసివేసినట్టుగా చూస్తాం. ఇంకా ఆయన యాజక్ ఆ బలిని సంపూర్తి చేశాడు. ఆయన సర్వాధికారం ఇవ్వబడి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ గుడారం ఎలాంటిదో మనం చూస్తే హెబ్రీ పత్రిక అంతా కూడా మనం చూస్తాం. హెబ్రీ దాంట్లో ఉన్న వచనాలకి హెబ్రీ పత్రికలోనే క్రాస్ రెఫరెన్స్ గా మనకు ఉన్నట్టుగా చూస్తాం. అదే హెబ్రీ పత్రికల 9:15 మనం చూస్తాం. 9:11 చదవండి brother. 9:11 అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం హస్తకృతం కానిది అని మనం చూస్తున్నాం. ఈ భూ సంబంధమైనది కాదు, ఇది ఘనమైనది, పరిపూర్ణమైనది. ఆ గుడారము ద్వారా అంటున్నాడు. మేకలకు కోడలకు రక్తం ద్వారా కాదు, తన స్వరక్తం ద్వారా ఆయన పరిశుద్ధ స్థలం ప్రవేశించాడు. ఆయన ప్రవేశించాడు, ఆయన సంపూర్తి చేశాడు, ఆయన కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఆయనకు కూడా, ఆయన మనకు కూడా ప్రవేశాన్ని అనుగ్రహించాడు. అటువంటి ఆ, ప్రభు మనకు ఆయన చేసిన బలి, అహరోను చేసిన బలి అయితే పాపలను కప్పివేసేది మాత్రమే ఉంది, పాపాలు తీసివేసేదిగా లేనట్టుగా మనం చూస్తాం. ప్రతి సంవత్సరం మనం బలి అర్పించాలి, మళ్ళీ కవర్ చేసుకోవాలి, పాపాన్ని తీసివేయబడదు. కానీ మన ప్రభు అయితే
ఆయన తన స్వరక్తాన్నిచ్చి ప్రవేశించాడు, మనల్ని సంపూర్ణంగా మన పాపములను ఎత్తివేశాడట్టుగా మనం చూస్తాం. అదే మనకు గొప్ప ప్రధాన యాజకుడు చూస్తాం. అది కొలసి పత్రికలో మనం చూస్తాము. ఎట్లా ఎత్తివేశాడో మనకందరికి బాగా తెలుసు. తులసి పత్రిక 2వ అధ్యాయము 13, 15 కలిసి ఉంటాయి. ఆయన పాపములను ఎత్తివేసినట్టుగా మనం చూస్తాం. 2వ చదవాలనా? అధ్యాయము 13, 15 తులసి పత్రిక చదవ 2వ అధ్యాయం చదవమంటారనా? చదవండి. ఓకే. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయురాయుధులుగా చేసి సిలువు చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహుటముగా వేడుకకు కనపరిచెను. ఇది మనం చూస్తాం ఇక్కడ. మన అపరాధములను ఆయన ఎత్తివేసినట్టుగా మనం చూస్తాం. ఇటువంటి బలి మనకు ప్రధాన యాజకుడిగా ఆయన తన రక్తం ద్వారా మనకు అనుగ్రహించాడు. ఇంకెన్నటికు లేకుండా ఆయన కొట్టివేసినట్టుగా చూస్తున్నాం. ఆయన తుడిచివేశాడు అని చూస్తున్నాం. మనకు అడ్డంగా లేకుండా దాన్ని ఎత్తివేశాడు అంటున్నాడు. ఆయన కవర్ చేయడం కాదు, ఆయన బలి మన పాపంలో కవర్ చేయడం కాదు, ఆయన ఎత్తివేశాడు, మన అపరాధమన్నింటినీ క్షమించాడు, ఆ పనిని కంప్లీట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మహామహుని సింహాసనం కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఆయన నిజమైన గుడారం ఆయన యాజకత్వం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ మోషే గుడారము మనకు ఛాయారూపమైన గుడారమే. మన ప్రభు నిజమైన గుడారం సేవకుడు పరలోకంలోనే ప్రవేశించాడు. భూలోకంలో ఎన్ని కూడా ఒక ఛాయ వలె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ఎన్ని కూడా ఒక ఛాయారూపంగానే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు మనకు నిజ స్వరూపం అని మనం చూస్తాం. ఆ మాటను కూడా మనము చూస్తే మనకు కొలస్సే పత్రికలో అది మనకు ఆ చెప్పమన్నట్టుగా మనం చూస్తాం. రెండో అధ్యాయం 17వ వచనంలో ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఆ గుడారంలో ప్రత్యక్ష గుడారంలో ప్రతి ఒక్క వస్తువు క్రీస్తుని పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతి వస్తువులో కూడా క్రీస్తులు, యాజకుడి యొక్క ప్రతి ఒక్క వస్త్రంలో కూడా మనము గంగాళం గాని బలి గాని ప్రతిదీ కూడా మన మందసం గాని అన్ని కూడా క్రీస్తుని చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఛాయారూపంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని మనం గమనిస్తున్నాం. అటువంటి ప్రభు మనకు ప్రధాన యాజకుడిగా ఆయన రక్షణ కార్యాన్ని సంపూర్తికి చేసి ఆయన మన పాపములను కప్పడం కాదు, మన పాపములను ఎత్తివేశాడు. అటువంటి యాజకుడు ఆయన నిజమైన గుడారము పరలోకమునందు ప్రవేశించి ఆయన కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడని చూస్తున్నాం. ఆ తర్వాత 6వ వచనం నుంచి మనం చూస్తే 6 నుంచి 13 వరకు ఆయన కొత్త నిబంధన గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. 6 నుంచి మనము చదువుకుందాం. 13 వరకు. ఓకే. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండో దానికి అవకాశం నుండనేరదు.
అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు. ప్రభు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసి ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుణ్ణై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభు తెలుసుకొనుడని తన పట్టణస్థునికైన తన సహోదరునికైన ఉపదేశం చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరినూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధనని చెప్పుట చేత మొదటి పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఇక్కడ మనం ఆ, 2 నిబంధనలు మనం చూస్తా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అటైతే మొదటి నిబంధన ఆ, ఏమిటి అని మనం ఆ, చూస్తే అది ఆ, నిబంధనలు చాలా మనకు ఆది కాండం నుంచి చూస్తా ఉంటే మనకు చాలా నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ పాత నిబంధన ఏమిటి? మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉన్న నేరదని 7వ వచనం చెప్తున్నాడు. అయితే ఈ కొ- కొత్త నిబంధన ఏమిటి అని మనం చూస్తే క్షుణ్ణంగా మనకు పాత నిబంధన గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధనలు చాలా ఉన్నాయి, మనకు తెలుసు. ఆ నోవాతో ఆయన నిబంధన చేశాడు, ఇంద్రధనుస్సును చూపించి ఆయన. ఇంకా ఆ తర్వాత అబ్రహాంతో నిబంధన చేశాడు, ఆ తర్వాత దావీదుతో చేశాడు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ గురించి ఆయన నిబంధన చేశాడంట మొదట. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానాలను బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అది ఈ నిబంధన దానికంటే బెటర్ అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. అంటే మొదటి నిబంధన ఏమిటో మనం చూస్తే అది నిర్మాకాండం 24వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చదువుకుందాం. చాలా ఉన్నాయి కానీ మనము ఇదొకటి మాత్రం చూసుకుందాం. 24వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు. మరియు ఆయన మోషేతో ఇట్లా నేను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కువ వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రం యెహోవాను సమీపింపలను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తామని ఏకశబ్దంతో ఉత్తరమిచ్చారు. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమున ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలులో యవనస్తులు పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించింది. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించారు. అతడు నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేసి విధేయులమై ఉండుమనిది. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పారు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఆయన నిబంధన రక్తము అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈ నిబంధన మోషే ఆ ఇజ్రాయెల్కు దేవుడు ఈ నిబంధన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ నిబంధన ఆజ్ఞలతో కూడిన నిబంధన అని మనం చూస్తున్నాం.
అయితే ఈ నిబంధన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఆ, మేము ఆ విధంగా విధులన్నిటినీ మేము ఆచరించేదము అని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మేము చేయుదము అని చూస్తున్నాం. ఈ విధంగా విధేయులేమి యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఇందుమండ్రి. ఆ విధంగా వాళ్ళందరూ కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అదే విధంగా 3వ వచనంలో ప్రజలందరూ మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటిని ప్రకారం చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చిరి అని చూస్తున్నాం. ఈ నిబంధనలో లోపము లేదు, కానీ లోపం అంతా కూడా ఇజ్రాయెల్లోనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఒప్పుకున్నారు మేము విధులన్నీ ఆచరిస్తామని. ఆ విధంగా ఆ దా తద్వారా వాళ్ళు ఆ నిబంధనను చేయలేక, వినలేక, వాళ్ళు ఆజ్ఞలను కూడా పాటించలేక మనము ఆ విధంగా ఆ నిబంధనకు చేయలేక వాళ్ళు ఆ విధంగా పొందలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. నిలవలేకపోయారు, ఆ నిబంధనలు నిలవలేదని మనం చూస్తున్నాం. ప్రభు ఆ విధంగా ఆ పాత నిబంధన ఇజ్రాయెల్కి ఇచ్చింది, వాళ్ళు నెరవేర్చలేకపోయారు, నిబంధనలు ఉండలేకపోయారు. అటువంటి ఈ మొదటి నిబంధన ఇంకెవరు చేశారు? అదే విధంగా 19:5లో కూడా ఆయన అంటాడు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సంపాద్యమగుదు అని చెప్తున్నాడు. మనం ఇక్కడ ఒక వినాలి, ఆచరించాలి. అక్కడ ఒప్పుకున్నారు నిబంధనలు ఉంటామని, కానీ వాళ్ళు ఉండలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. అదే ద్వితీయోపదేశ ఖండంలో కూడా మనం ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయం 13వ వచనంలో, ద్వితీయోపదేశ ఖండం 4:13లో చూద్దాం ఒక మాట. అక్కడ కూడా ఏమంటున్నాడంటే ఆయన, మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాము, వాళ్ళైతే ఆచరిస్తాం, విధులన్నింటినీ గైకొంటాం అంటున్నారు, కానీ వాళ్ళకి ఇవ్వబడిన నిబంధన 10 ఆజ్ఞలు, దాంట్లో 9 చేసి ఒకటి కోల్పోయినా వాళ్ళు ఆ నిబంధనలో నిలబడినట్టే మనం చూస్తాం. ఒకటి మిస్ అయినా అన్ని అన్ని చేయనట్టే లెక్కను చూస్తున్నాం. ఆ విధంగా ఫెయిల్ అయిపోయినట్టుగా మనం చూస్తాం. ఆ పాత నిబంధన మంచిదే, దాంట్లో ఫాల్ట్, మన లోపం ఉన్నదని మనం చెప్పలేము, కానీ లోపమంతా మనలోనే ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ ఆజ్ఞలు ఒకటి మిస్ అయినా అన్ని మిస్ అయినట్టుగా మనం చూస్తాం. అందుకని వాళ్ళు నిలవలేదు అని ఎబిరిపతి చెప్తున్నాడు. దానికంటే బెటర్ నిబంధన, కొత్త నిబంధన, దానికి ఆయన సేవాకత్వం చేసినట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దానికి మధ్యవర్తిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అటువంటి నిబంధన, అట్లయితే ఈ కొత్త నిబంధనకి దానికంటే ఎంత శ్రేష్టమో మనం చూస్తే, దానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయన కూడా ప్రవక్తల ద్వారా ఆయన ఆ కొత్త నిబంధన ఆ వాగ్దానాన్ని ఆయనే ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రభు ఇర్మియా గ్రంథంలో ఆయన మనకి ఇస్తాడు. అట్లయితే ఆయన మధ్యవర్తిగా
ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఈ ప్రభు ఆ హెబ్రీ పత్రిక 9:15 కూడా మనం చూస్తాం ఈ మాట. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గూర్చి వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నట్టుగా మనం చూస్తాం. మధ్యవర్తి అయి ఉన్నాడు అని చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములన్నింటినీ కూడా విమోచించి మరణం పొంది నిత్య స్వాస్థ్యంగా ఇవ్వబడిన వాగ్దానం పొంది నిమిత్తం ఆయన మనకు కొత్త నిబంధన మధ్యవర్తిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే విధంగా మనకు హెబ్రీ పత్రిక 12:24 కూడా ఆయన చూస్తాం. 12:24 కూడా ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు అని చూస్తున్నాం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబెలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. ఆయన రక్తంతో మనను ఆ కొత్త నిబంధన చేసినట్టుగా చూస్తాం. అది మార్కు స్వార్థ మత్తయి స్వార్థ 26:26లో చూస్తాము. మత్తయి స్వార్థ 26:26లో చూస్తాము. ఆయన మధ్యవర్తి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని. 28వ వచ్చిన వాడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఆ, ఇక్కడ నిబంధన రక్తం అని చెప్తున్నాడు. కింద మనకు కొత్త నిబంధన అని రాయిసినట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అనేకుల కొరకు చిందించిన ఆ రక్తం ద్వారా మన కొత్త నిబంధన చేసినట్టుగా చూస్తున్నాం. ఈ నిబంధనలో మనకు ఆజ్ఞలు మనం విధులను అంగీకరిస్తాము, మేము ఆచరిస్తామని మాట లేదు. ఆయనే మన కొరకు వచ్చాడు. ఆయన రక్తాన్ని చిందించి ఇదిగో మీ కొరకు నేను కొత్త నిబంధన చేస్తున్నానని చెప్తాను. ఆ మాటలే మనం ఆ తర్వాత వచ్చిన చూస్తున్నాము. ఎలా అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరుదంట. ఆ మొదటి నిబంధనలో ఏ మాత్రం కూడా లోపము లేదు, కానీ ఆ లోపమంతా మనలోనే ఉంది, విగ్రహాల్లోనే ఉంది. ఎందుకంటే ఆచరిస్తామని ఒప్పుకున్నాం, కానీ ఆచరించలేక. అందుకొరకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి చేయడానికి సమస్తాన్ని నెరవేర్చి ఆయన సమాప్తి చేసినట్టుగా చూస్తాం. ఆ మొదటి నిబంధన ఆయన తీసివేయలేదు, కానీ అది లోపమైనది అని చెప్పలేదు, కానీ దాంట్లో ఆ చెడ్డదాన్ని కాదు కానీ ఆయన ఈ నిబంధనను వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి దాన్ని రీప్లేస్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రభుని యేసు క్రీస్తు ప్రభువే తానే వచ్చి నెరవేర్చి, నేను నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదని చెప్తున్నాను. మనం పోయిన వారం కూడా చూసాము. రోమపత్రికల 10:14 అనుకుంటాను, ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడో మనం చూస్తున్నాం. అది 14లో ఒకసారి చదువుదాం కదా. విశ్వసించు ప్రతి రోమపత్రిక వానికి 14. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి చేసినట్టుగా అయి ఉన్నాడని చూస్తున్నాం.
ఈ ధర్మశాస్త్రము మళ్ళీ మనం ఆచరించాల్సిన పని లేదు, కానీ ఆయన సమాప్తి చేసినట్టుగా మనకు వస్తుంది. అదేవిధంగా ఆయన కలవరిలో ఆయన బలి అయ్యి ఆయన యోహాను సువార్త 19:30లో కూడా ఆయన ఏమంటున్నాడంటే సమాప్తి అయిన అంటున్నాడు. దాని ద్వారా ఆయన ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసి నెరవేర్చి దాన్ని ఫినిష్ చేసినట్టుగా చూస్తున్నాం, రీప్లేస్ చేసినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు ఆయన రక్తం ద్వారా మనకు కొత్త నిబంధన ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మళ్ళీ మీరు పాత నిబంధన వైపుకి వెళ్ళొద్దు, ఇది పాత దానికంటే చాలా బెటర్ నిబంధన అని చెప్తూ ఉన్నాడు. శ్రేష్టమైన నిబంధన, ఎక్కువైన నిబంధన అని చూస్తున్నాం. అటువంటి బెటర్ నిబంధన మనకు ప్రభు ద్వారా మనకు ఇక్కడ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆయన మధ్యవర్తిగా చూస్తున్నాం. అది తిమోతి పత్రికలో కూడా మనం చూస్తాం, ఒక మాట మధ్యవర్తి అనే మాట చూస్తాము. 2:5లో చూస్తాము. మొదట రాసిన తిమోతి పత్రిక 2:5 ఆయన మధ్యవర్తిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మనకు ఈ నిబంధన ఎవరెవరికంటే మనకు దేవునికి నిబంధన, మన ఇద్దరికి దేవునికి మనకు ఆయన ఒక కాంట్రాక్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దానికి దేవుడు యొక్క ఆ దేవుని దగ్గరికి వెళ్ళగలిగిన మనిషి ఉండాలి, మానవుడి కాడికి వెళ్ళవలసిన వ్యక్తి అయి ఉండాలి. అటువంటి మధ్యవర్తి ఇంకెవరు కూడా లేరు. అది మన ప్రభువైన యేసుక్రీస్తు అనిపిస్తుంది. ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు, ఆయన మానవుడిగా ఈ భూలోకంలో వచ్చాడు. ఆయన నరులకు దేవునికి ఆయన మధ్యవర్తిగా ఉండి కొత్త నిబంధన చేపించి ఒక కాంట్రాక్ట్ చేపించినట్టుగా మనం చూస్తున్నాం. పాతది మనం నెరవేర్చలేకపోయాము. అందుకని దేవుడే ప్రభువే మన కొరకు వచ్చి ఆ పాత దాన్ని రీప్లేస్ చేసి కొత్తది నిబంధన మనకి ఇచ్చి, ఇంకా మనకు పాతది ఆ కాంట్రాక్ట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ వా అయి ఆ కాంట్రాక్ట్ యొక్క పత్రాలు మనం పెట్టుకోవాల్సిన పని లేదు. ఆయన కొత్త నిబంధన చేసినట్టుగా చూస్తున్నాం. మధ్యవర్తిగా వచ్చి కొత్త నిబంధన చేసినట్టుగా చూస్తున్నాం. ఆయన రక్తం ద్వారానే మనకు చేశాడు. కాబట్టి ఆ నిబంధన కంటే ఈ నిబంధన ఎంత శ్రేష్టమైనది, ఎంత గొప్పది. ఆ నిబంధనలో మనం నిలిచి ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వసించాలి. ఆయన చేసిన రక్షణ కార్యాన్ని మనం విశ్వసించాలి. ఆయన మన పాపాలను క్షమించి తీసివేసేవాడని, పరిశుద్ధంగా ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడని మనం చూస్తున్నాం. అటువంటి నిబంధన కిందకి నువ్వు రావాలంటే, మనం రావాలంటే, ఎవరైనా రావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మధ్యవర్తి గారికి వచ్చి ఆయన విశ్వసిస్తే, నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను రక్షించు అని ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే ఆయన ఒక నిబంధన చేసేవాడుగా ఉన్నాడు. ఆ నిబంధన మళ్ళీ ఎప్పటికీ వెళ్ళేది కాదు. ఆ నిబంధన ఎవరు తీసివేసేది కాదు. ఆయన మన మన మధ్యవర్తిగా వచ్చి ఆయన రక్తం ద్వారా ఆయన మనకు నిబంధన చేస్తున్నాడు. ఒకసారి నిబంధన చేసిన తర్వాత ఆయన ఇచ్చే గొప్ప వాగ్దానాలు చాలా ఉన్నాయి. పాత నిబంధనలో ఆ వాటిని చేస్తే భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈ నిబంధనలో ఉన్న మేలులు అంతా ఇంతగా అసలు రాసుకుంటా మనకు చెప్పుకుంటా పోతే
ఈ నిబంధన ఎంత గొప్పదో మనము చూడగలం. పాప క్షమాపణ మాత్రమే కాదు, ఆయన సన్నిధానంలో నిర్దోషులుగా నిలబడమే కాదు, ఆయన యొక్క గొప్ప కుమారత్వం, అబ్బా తండ్రి అనే గొప్ప యాక్సెస్ దేవుని సన్నిధానంలో అతి ప్రత్యక్ష గుడారంలో ఒక్కసారే సంవత్సరానికి వెళ్ళాల్సిన ఆ యాజకుడు అటువంటి స్థితిలో ఉన్నాం మనం. ప్రతిసారి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఆయన సన్నిధానంలో కృపాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళడానికి మనకు ఆస్కారం ఇచ్చాడు, అటువంటి యాక్సెస్ ఇచ్చాడు. ఈ నిబంధనలో ఇటువంటి ఎన్నో ఆయనతో పాటు మనల్ని కూర్చొని పెట్టాడు. అసలు దరిద్రులను ఎందుకు పనికిరాని వాళ్ళు మనం, కానీ ఈ నిబంధనలో ఆయన అంత స్థితిని ఇచ్చాడు. ఈ నిబంధన ఎంత శ్రేష్టమైనదో, ఎంత గొప్పదో అని హెబ్రీలకు ఆయన చెప్తున్నట్టుగా చూస్తాం. కాబట్టి మీరు ఎందుకు పాత దానికి మొగ్గు చూపిస్తారు, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్తారు? ఈ నిబంధన చాలా గొప్పది, శ్రేష్టమైనది, ఎక్కువైనది అని చెప్తున్నాడు. కానీ 8వ వచనం నుంచి మనం 19 లాస్ట్ వరకు మనం చూసుకున్నట్టయితే ఈ మాటలు మనం ఎక్కడ ఉన్నాయో చూస్తే అది ఇర్మీయా గ్రంథం 31 అధ్యాయం 31 నుంచి 34 వరకు. ఇర్మీయా గ్రంథము 31 అధ్యాయం నుంచి 31 వచనం నుంచి 31 ఇదిగో నేను 31 ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయదను వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది 31 నుంచి 34 వరకు. 33 వరకు 34 వరకు కదా. 32 వచ్చిన అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధన భంగము చేసుకున్నది, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను, ఇదే యెహోవా వాక్కు. ఇదే నేను వారికి దేవుడైందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేస్తున్నాను కనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. ఇదే మాటలు మన హెబ్రీ పత్రిక గ్రంథకర్త మళ్ళీ రాస్తున్నాడు, పౌలు రాస్తూ ఆ కొత్త నిబంధన ఎలాంటిదో ఆయన చెప్తున్నాడు. ప్రభు ఇట్లా అంటున్నాడు, ఇదొక ఒక కాలం వచ్చుతున్నది, అప్పట్లో ఇజ్రాయెల్ ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను కొత్త నిబంధన చేయుదును అని ఇక్కడ 8వ వచనంలో చెప్తున్నాడు. అదే వచనాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని ఆయన చూస్తున్నాం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆయన ఈ నిబంధన నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇర్మీయా అయితే ప్రవచనంగా చెప్పాడు, కానీ ఆయన ఇక్కడ ఈ నిబంధనలో ఆయన నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. ఇది మోషే ద్వారా చెప్పబడిన నిబంధన కాదు, ఇది కొత్త నిబంధన. వాళ్ళైతే ఏ విధంగా వాళ్ళని విడిపించానో వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదంటున్నాడు. ఈ నిబంధన ప్రత్యేకత అనే నిబంధన అని చూస్తున్నాం. వాళ్ళ మనసులో వాళ్ళ హృదయాలలో ఆయన రాసేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ఎన్నడూ కూడా తప్పిపోరన్నట్టుగా మనం చేస్తున్నాం. ఇజ్రాయెల్ వారి మనసులో నా ధర్మ విధిని ఉంచేదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను అని చూస్తున్నాము. అది ఇజ్రాయెల్కి మాత్రమే అని ఇర్మీయా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అన్ని జనులకు కూడా అది
మనకు కూడా అది వర్తించేదిగా ఉంది. కానీ ఇది మిలీనియం కాలంలో ఇజ్రాయెల్ అందరూ కూడా వారి మనసుల మీద వాళ్ళు దేవుని ఎరిగి సంపూర్ణంగా ఉండేవారుగా మనం చూస్తున్నాం. నేను వారికి దేవుడినై ఉందును, వారు నా జనులై ఉందును అని. ఇప్పుడైతే ఇజ్రాయెల్ అందరూ కూడా దేవుడు పక్కన పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అది ఒక దినాన ఇది నెరవేరిపోయేదిగా ఉంది. అది వేండ్ల పరిపాలనలో కాలంలో ప్రతి ఇజ్రాయెల్ కూడా రక్షింపబడతాడు. ఆయన హృదయాన్ని మార్చేవాడుగా ఉన్నాడు. వాళ్ళతో అటువంటి కొత్త నిబంధన చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి శ్రేష్టమైన కొత్త నిబంధన మనలో ఇక్కడ చేసినట్టుగా చూస్తున్నాం. అదైతే ఇజ్రాయెల్కి చెప్పాడు, కానీ ఆయన ఇక్కడికి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మర్మమైన సంఘంతో ఆయన పాత నిబంధనలో మర్మంగా ఉన్న సంఘం గురించి చెప్తున్నాడు. నా మందిరము ఈ బండ మీద కడతానని చెప్తున్నాడు. అటువంటి ఆ గుడారాన్ని ఆయన ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఆయన ఈ లోకంలో ఆయన నిర్మించినట్టుగా ఆయన కడుతున్నట్టుగా చూస్తున్నాం. దాని పునాది క్రీస్తు ఆ బండ క్రీస్తు అని మనం కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం. అటువంటి నిబంధనలు ప్రభు ఇక్కడ ఆ యేసుక్రీస్తులో ఆ చేశాడు. అయితే ఈ మన హృదయాలలో కూడా ఆయన ఆయన ధర్మ విధిని రాసినట్టుగా చూస్తున్నాం. మనము పాత పాత నిబంధనలు అయితే మనం నెరవేర్చని లేని ఆ ఆజ్ఞలను ప్రభు అయిన యేసుక్రీస్తే వాళ్ళు ఎరగలేదు ఆయన్ని, కానీ ఇప్పుడు మనల్ని ఎరిగినట్టుగా ఆయనే చేసేవాడుగా ఉన్నాడు అని ఆ విధంగా మనల్ని కూడా చేసినట్టుగా చూస్తాం. ఎట్లా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు ఒక ఆదరణకర్తను ఇచ్చినట్టుగా చూస్తాం. మనల్ని ఒప్పించేవాడిగా మనం చూస్తున్నాం. మనల్ని పశ్చాత్తాపం పడేటట్లుగా చేసేవాడిగా ఉన్నాడు. మనకు ఎవరు కూడా ఒక విధులను ఆజ్ఞలను మనకు ఇవ్వలేదు, కానీ ఆయన మన సర్వసత్యంలోకి నడిపించేవాడుగా ఆత్మగా పరిశుధాత్మని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది మనం రియల్గా మనము విశ్వాసులుగా మనం అనిపిస్తున్నాం. ఇప్పుడు అది ప్రవచనగా చెప్పబడింది, కానీ ఇప్పుడైతే విశ్వాసులుగా మనము మనం రియల్గా అనుభవిస్తా ఉన్నాం. వారికైతే ఆ కొత్త నిబంధన వాగ్దానం చేశాడు, కానీ ఆ కొత్త నిబంధన మనం ఇప్పుడు అనుభవిస్తున్న విశ్వాసులైన మనము యూదులైనా కావచ్చు, యూదులు కాని వారైనా కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారందరూ కూడా కొత్త నిబంధన చేయబడి ఆయన మన హృదయాలలో ఈ మాట చక్కగా పౌలు చెప్తున్నాడు. కొరింథీకి రాసిన పత్రికలో మూడో అధ్యాయం మూడో వచనంలో చెప్తున్నాడు. మన హృదయాలలో ఆయన రాసి ఉంచాడని. కొరింథీ పత్రిక రెండో కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మా హృదయాల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొంచున్న మా పత్రికలు మీరే కరా, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిసర మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడి ఉన్నారు. మనందరం కూడా ఏ విధంగా ఉన్నామంటే పత్రికలుగా ఉన్నామంట, క్రీస్తు పత్రికలుగా ఉన్నాం. మెత్తన హృదయాల మీద ఆయన పలక మీద జీవం గల దేవుని ఆత్మతో ఆయన రాసినట్టుగా మనం చూస్తున్నాం. రాతి పలకల మీద స్థిరతో కానీ బడక మెత్తన హృదయాలతో జీవం గల దేవుని ఆత్మ ద్వారా మనం రాయబడి ఉన్నాం. కాబట్టి ఇర్మియా అయితే చెప్పాడు వాళ్ళకి, ఇది మనం అయితే విశ్వాసంగా మనము ఇప్పుడు అనుభవిస్తా ఉన్నాం. అది ప్రోగ్రెస్ లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళకైతే భవిష్యత్తులో
వేండ్ల పరిపాలనలో అది జరిగేదిగా ఉంది. కానీ మనకైతే ఇప్పుడే మనం అనుభవిస్తా ఉన్నాం. మనం క్రీస్తు పత్రికలేమై విన్నా విన్నామని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి కొత్త నిబంధనలో మనకి ఇటువంటి అర్హతలు, ఎటువంటి ఆ అనుభవాన్ని అక్కడ జరిగింది కూడా అన్ని కూడా ఇంటర్నల్ గా చేసినట్టు చూస్తున్నాం. పాత నిబంధనలో దాంట్లో ఓన్లీ బయట ఎక్స్టర్నల్ గా ఉన్నది కానీ ఇంటర్నల్ గా లేదు. ఇదైతే కొత్త నిబంధన అంతా కూడా మనకు ఆత్మ సంబంధమైనదిగా, మనకి ఇంటర్నల్ గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దీంట్లో ఏమాత్రం కూడా బయటికి సంబంధించింది, భౌతికమైన సంబంధమైనది కాదు అని మనం గుర్తించాలి. మన హృదయాల మీద ఆయన రాశాడని చూస్తున్నాం. అదే మాటను హెజ్కేల్ గ్రంథము 36 అధ్యాయము 26 నుంచి 27 చూద్దాము. హెజ్కేల్ గ్రంథము 36 36 26 27. ఆ నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించే వారిని గాను, నా విధులను గైకొన్న వారిని గాను మిమ్మల్ని చేసి. మనం చూస్తున్నాం ఆయన మొదటి నిబంధనలో వాళ్ళు మేమందరం కూడా నీ ఆజ్ఞలు పాటిస్తాము అని ఒక్క శబ్దంతో, ఏక శబ్దంతో వాళ్ళు మేము ఆచరిస్తాము, నిలబడతామని ఆ నిబంధనలు అని గట్టిగా చెప్పారు. కానీ అది నెరవేర్చలేకపోయారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన ఆయన నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదని అంటున్నాడు. నూతన స్వభావాన్ని కలుగు చేస్తానంటున్నాడు. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇచ్చేదని అంటున్నాడు. నా ఆత్మ మీ యందుంచి నా కట్టలను అనుసరించి వారినిగా, నా విధులను గైకొని వారిని గాను చేశాను. అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. కానీ ఆయన ఒక కొత్త నిబంధన చేసేవాడుకున్నాడు. ఆయన ఇంటర్నల్ గా ఆయన ఎట్లా చేస్తారు, ఆయన నా విధులను గైకొంటారు అంటున్నాడు. ఆ విధంగా వాళ్ళని మారుస్తానంటున్నాడు, ఆ విధంగా చేస్తానంటున్నాడు. ఈ కొత్త నిబంధనలో ఆయన హృదయాన్ని మార్చేవాడు. ఇదంతా కూడా మన అనుదిన జీవితంలో ఆయన మారుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది మనలో ప్రోగ్రెస్ గా ఉన్నది. కానీ ఇజ్రాయెల్కైతే వేండ్ల పరిపాలనలో అది సంపూర్ణంగా ఆయన్ని అంగీకరించి విధుల్ని ఎరిగి అనుసరించేవారుగా ఉన్నారు. మెత్తని హృదయాన్ని, మాంసపు గుండెని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అటువంటి నిబంధన, ఈ కొత్త నిబంధన మనం చూస్తున్నాం. ఈ నిబంధనలో మనకు కూడా ఆయన ఒక ఆత్మను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది మనం యోహాను సువార్తలో చూస్తాము. 16 అధ్యాయంలో ఆయన ఏమంటాడు, సర్వసత్యంలోకి నిన్ను నడిపిస్తానంటున్నాడు. 16 అధ్యాయము 4 నుంచి 15 వరకు చదువుతున్నాం కదా. యోహాను సువార్త 16 అధ్యాయం 4 నుంచి 15 వరకు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పిందని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటేని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని ఎదుకు వెళుతున్నాను. నీవు ఎక్కడికి వెళుతున్నావని మీలో ఎవడనూ నన్ను అడగట్లేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖంతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుతున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ ఎద్దుకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ ఎద్దుకు పంపుదును. ఆయన వచ్చి
పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చియు లోకమును ఒప్పకరచేయదు. లోకులు ఆయన విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గుర్చియు నేను తండ్రి ఎదుకు వెళ్తున్న మీరికి నన్ను చూడరు కనుక నీతిని గుర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును వచ్చి ఒప్పకరచేయదు. నేను మీతో చెప్పినవి ఇతను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవించిన సంగతులను మీకు తెలియజేయండి. ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయని కనుక నన్ను మహిమపరుస్తుంది. చాలు. ఇక్కడ మనము ఆ ఆ, ఆత్మ గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరు కూడా మన హృదయాలలో ఆ ఆ ఈ విధులన్నీ ఆచరించాలని మనము గట్టిగా మన ప్రయత్నం చేయడం కాదు, కానీ మన ఆత్మ మనలో ఆయన ఏం చేస్తున్నాడంటే నీతిని గూర్చి తీర్పుని గూర్చి ఆయన ఒప్పించేవాడుగా ఉన్నాడు. నువ్వు దాన్ని ఆ ఆజ్ఞలను పాటించాలా అని నువ్వు నీకు నీ ద్వారా, నీ శక్తి ద్వారా, నీ జ్ఞానం ద్వారా నువ్వు ఆచరించాలి, నేను ఒప్పుకోవాలి అని కాదు, కానీ ఆయన మనలో ఒక ఆత్మను పెడతానంటున్నాడు. ఆ ఆత్మ మనకు ఆదరణకర్తగా మనకు వాగ్దానం చేయబడ్డది. ఆ ఆత్మను మనకు నమ్ముకున్న మనందరం కూడా ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం. అది ఏపీసీ పత్రిక 1 అధ్యాయంలో మనకు ఉంది. నమ్మి బాప్తిసం పొంది ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో ముద్రించబడ్డాం. ఇప్పుడు ఆయన వాగ్దానం చేయబడిన ఆదరణకర్త మనలో ఉన్నాడు. ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపించేవాడుగా ఉన్నాడు. ఏదైతే ఎజికేల్ గ్రంథంలో చెప్పబడిందో ఇంటర్నల్ గా మనం ఆ విధంగా మార్చేవాడు. మనకు ఆ మరే ఒక్కరు వచ్చి బోధించాల్సిన పని లేదు, మరే ఒక్కరు మనల్ని నడిపించాల్సిన పని లేదు. ఏమంటున్నాడంటే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. ఇక్కడ అంటున్నాడు, ఒక సత్యాన్ని చెప్తున్నాడు. నా నా లోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును అంటున్నాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్తాను. ఈ విధంగా ఒక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ ఆ విధంగా సర్వసత్యంలోకి ఆ విధులన్నింటి కూడా ఆచరించేటట్టుగా, ఒకప్పుడైతే మనం ఆచరించలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఒకప్పుడైతే ఆ సత్యాన్ని అనుసరించిన వారంగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ప్రభువు మనల్ని విమోచించిన తర్వాత, ఆత్మ పొందిన తర్వాత మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సర్వసత్యంలోనికి మనల్ని ప్రోగ్రెస్ లోకి మనల్ని ప్రతి దినదినము ఆయన తీసుకొచ్చేవాడిగా ఉన్నాడు. ఆ విధంగా మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. ఇటువంటి స్థితి మనం ఎప్పుడైతే సంపూర్ణంగా మనము పొందుతాం, ఎప్పుడైతే మన దేహాన్ని, ఇంకా మన దేహం విమోచించబడలేదు, ఆ దేహం ఈ విడిచిపోయే లోపల ఆయన సంపూర్తిగా చేసేవాడుగా ఉన్నాడు. ఇటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ కొత్త నిబంధనలో వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనకు ఆల్రెడీ మనం ప్రోగ్రెస్ లో ఉన్నట్టుగా ఉన్నాం. అదే హెబ్రీయులకు రాస్తూ ఆయన చెప్తున్నాడు, ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు, ఆయన హృదయంలో రాసేవాడుగా ఉన్నాడు. ధర్మ విధులన్నీ కూడా మన మనసులో ఉన్నాయి, వాటిని ఆత్మ ద్వారా మనం సర్వసత్తుల్లోకి నడిపించేవాడుగా ఉన్నాడు. అదే విధంగా మనం క్రీస్తులో మనం సంపూర్ణమై ఉన్నామని కొలసీ పత్రిక 2:10 మనం చూస్తున్నాం. ఆయన యందు మనం సంపూర్ణమై ఉన్నాం. సంపూర్ణంగా పొందుతాము అనలేదు, ఆయన సంపూర్ణంగా ఆయన యందు మనల్ని కంప్లీట్ మ్యాన్ గా మనల్ని చేశాడు. అది క్రీస్తులో మనల్ని సత్యక్రియ చేసిన వాడు ఆయన సంపూర్ణంగా
నడిపించేంత వరకు కూడా ఆయన నడిపిస్తాడు. కానీ ఆత్మ రక్షణ అయితే మనకి ఇచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, నేను వారికి దేవుడునై ఇందును, వారు నాకు ప్రజలే ఇందురు అని మనం చూస్తా ఉన్నాం. అటువంటి స్థితి కొత్త నిబంధనలో మనకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మనతో నివసించేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఒకప్పుడు మనం ఆయన ప్రజగా లేము, ఇప్పుడు ఆయన ప్రజగా మనల్ని చేశాడు. ఆయన సిలువు, ఆయన పునరుద్ధరణగా లేచిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి మీ తండ్రి అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆ కార్యాన్ని సంపూర్తి చేశాడు. ఆ విధంగా ఆయన ప్రజలుగా, ఆయన జనంగా మనల్ని చేశాడు. అటువంటి గొప్ప ఆ నిబంధన కింద మనం తీసుకొని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. వాళ్ళకైతే ఇంకెన్నటికి కూడా పాపాలు జ్ఞాపకం చేసుకున్నాను అని వాగ్దానం కొత్త నిబంధనలో చెప్పాడు. ఆయన ఇప్పుడే మనకి యేసుక్రీస్తు ద్వారా మనం చదివాము. ఆయన పాపంలో ఎత్తివేసినట్టుగా చూస్తున్నాం. ఇంకెన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసి కొట్టివేసినట్టుగా చూస్తున్నాం. సిలువలో ద్వారా ఆయన కొట్టివేసినట్టుగా చూస్తున్నాం. ఇది నేను వారి పాపంలో ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని, అది 1000 పరిపాలన వాళ్ళకి నెరవేరుది ఉంది. మనకైతే క్రీస్తులో ఆ కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రీస్తు ద్వారా మనకు సంపూర్ణంగా ఆయన మనకు అనుగ్రహించేశాడు. ఆయన కొట్టివేశాడు. ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మన దోషములను బట్టి ఆయన భరించాడు కాబట్టి ఆయన మనం ఆ విధంగా సిలువ కార్యం ద్వారా మనకు కొట్టివేసి మనకు సంపూర్ణంగా క్రీస్తులో సంపూర్ణతను మనకు అనుగ్రహించాడు. మనం ఆ మన మన శక్తి ద్వారా మనము నీ విధులను ఆచరించడం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఆయన ఆయన ద్వారా, ఆయన మాటలు, ఆయన వాటిని తీసుకొని వచ్చి మనకు బోధించేవాడిగా ఉన్నాడు. అక్కడ చాలా మంచి మాట చెప్పినట్టు, నా వలన అయినవి ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. క్రీస్తుని గురించి ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. ఇంక వేరే వాళ్ళ గురించి బోధించేవాడుగా అని రాయబడలేదు. ధర్మశాస్త్రాన్ని గురించి ఆయన మీకు బోధిస్తాడని చెప్పలేదు. ఆయన సర్వసత్యంలో నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్న వాటిని మీకు బోధిస్తాడు. మీరు ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసేశాడు కాబట్టి దాని వైపు మీరు కాదు, నాలో ఉన్న వాటిని ఆయన బోధిస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇటువంటి క్రీస్తు ప్రభుని, ఇటువంటి గొప్ప ప్రధాన యాజకుడిని, ఇటువంటి మధ్యవర్తిని, ఇంకెవరూ లేరు మధ్యవర్తి దేవునికి మానవుడికి, నరునికి దేవునికి ఇంకెవరూ మధ్యవర్తి లేరు. కొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయన ఒకడే. అటువంటి మధ్యవర్తిని మనం గట్టిగా పట్టుకోవాలి. మళ్ళీ పాత నాని వైపు చూడొద్దు, దాని వైపుకి మగ్గు చూపొద్దు, దానికి వెయిటేజ్ ఇవ్వద్దు. క్రీస్తుకి వెయిటేజ్ ఇవ్వండి. ఈ పాత నిబంధనకు వెయిటేజ్ ఇవ్వద్దు, కొత్త నిబంధనకు వెయిటేజ్. ఇది చాలా బెటర్. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మన హృదయాల్లో రాశాడు. మనం ఆయన పత్రికలుగా ఉన్నాం కాబట్టి ఇటువంటి బెటర్ కవెనెంట్ ని మనం కింద ఉన్నాం కాబట్టి దీని ఎందుకు నిలిచి గట్టిగా పట్టుకొని ముందుకు సాగిపోవాలని హెబ్రీ పత్రికలో మనకు రాసి ఉంచాడు. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాం. చాలా వందనాలన్నా.